ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ అండ్ డిఎస్సి అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ హిస్టరీ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికత విస్తీర్ణం ఎంత? ఆప్షన్ 1 12,98,800 చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ 2 20 lakhs చదరపు కిలోమీటర్స్. ఆప్షన్ 3 5 lakhs చదరపు కిలోమీటర్స్. ఆప్షన్ 4 8 lakhs చదరపు కిలోమీటర్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించి తవ్వకాలు జరిపిన మొదటి ప్రదేశం. ఆప్షన్ 1 హరప్ప. ఆప్షన్ 2 మొహెంజోదారో. ఆప్షన్ 3 కాళీబంగన్. ఆప్షన్ 4 ధోలవీరా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధు నాగరికత ఆధారాలు లభించని రాష్ట్రం. ఆప్షన్ 1 మహారాష్ట్ర. ఆప్షన్ 2 కేరళ. ఆప్షన్ 3 గుజరాత్. ఆప్షన్ 4 రాజస్థాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల లిపి. ఆప్షన్ 1 ద్రావిడ లిపి. ఆప్షన్ 2 బ్రాహ్మీ లిపి. ఆప్షన్ 3 బొమ్మల లిపి. ఆప్షన్ 4 ఇక్కడ ఐరోష్టి లిపి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సమకాలీన నాగరికత. ఆప్షన్ 1 మెసొపొటేమియా. ఆప్షన్ 2 ఈజిప్ట్. ఆప్షన్ 3 చైనా. ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధు నాగరికత కాలం నాటి పశుపతి ముద్రికకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 పశుపతి ముద్రిక మొహెంజోదారో లభించింది. ఆప్షన్ 2 ఈ ముద్రిక చతురస్రాకారంలో ఉంది. ఆప్షన్ 3 ఈ ముద్రికను స్టియా స్టైల్లో తయారు చేశారు. ఆప్షన్ 4 పశుపతి ముద్రిక హరప్పలో కూడా లభించింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పశుపతి ముద్రిక చుట్టూ ఉన్న జంతువులు. ఆప్షన్ 1 పులి, ఖడ్గమృగం, గేదె, ఏనుగు, జింక. ఆప్షన్ 2 పులి, సింహం, జిరాఫీ, కుందేలు, జింక. ఆప్షన్ 3 పులి, ఇక్కడ ఖడ్గమృగం, జింక, కుందేలు. ఆప్షన్ 4 ఏనుగు, పులి, కుందేలు, నక్క. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం. ఆప్షన్ 1 అమ్మ తల్లి. ఆప్షన్ 2 పశుపతి. ఆప్షన్ 3 విష్ణువు. ఆప్షన్ 4 ఇంద్రుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మహాస్నాన వాటిక ఏ ప్రదేశంలో లభించింది. ఆప్షన్ 1 హరప్ప. ఆప్షన్ 2 మొహెంజోదారో. ఆప్షన్ 3 కాళీబంగన్. ఆప్షన్ 4 లోతాల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి. ఆప్షన్ 1 మహాధాన్యాగారం మొహెంజోదారో. ఆప్షన్ 2 పూసల తయారీ కేంద్రం చన్హుదారో. ఆప్షన్ 3 ఒంటె అస్థిపంజరం కాళీబంగన్. ఆప్షన్ 4 ఓడరేవు. ఆప్షన్ 3 లోతాల్. 10th రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధు నాగరికతకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 ఇది భారతదేశంలో మొదటి నాగరికత. ఆప్షన్ 2 దీన్ని మార్షల్ వెలుగులోకి తీసుకువచ్చాడు. ఆప్షన్ 3 ఈ నాగరికత సింధు పాట్గన్ హస్తా నది ప్రాంతంలో ఉంది. ఆప్షన్ 4 సింధు ప్రజల అశ్వాలను అధికంగా ఉపయోగం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ఏ విషయంలో ఏకరూపత కలిగి ఉన్నారు. ఆప్షన్ 1 పట్టణ ప్రణాళిక. ఆప్షన్ 2 ఇటుకల నిర్మాణం. ఆప్షన్ 3 తూనికల కొలతలు. ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తొలి పట్టణ నాగరికత. ఆప్షన్ 1 సింధు నాగరికత. ఆప్షన్ 2 ఆర్య నాగరికత. ఆప్షన్ 3 మెసొపొటేమియా నాగరికత. ఆప్షన్ 4 ఏది కాదు.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మహాస్నాన వాటికను దేనికోసం ప్రధానంగా ఉపయోగించారు? ఆప్షన్ 1 ప్రతిరోజు స్నానం చేయడానికి, ఆప్షన్ 2 రాజులు రాణులు స్నానం చేయడానికి, ఆప్షన్ 3 పండుగలు మత వ్యవహారాల్లో ప్రజలు స్నానం చేయడానికి, ఆప్షన్ 4 మత పెద్దలు స్నానం చేయడానికి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాగలితో దున్నిన భూమి ఆనవాళ్లు మొదటిసారిగా బయటపడిన సింధు ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ కాలిబంగన్, ఆప్షన్ 2 మొహెంజోదారో, ఆప్షన్ 3 లోతాల్, ఆప్షన్ 4 చన్హుదారో. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించినది? ఆప్షన్ 1 సింధు నాగరికత ప్రజలు, ఆప్షన్ 2 ఆర్య నాగరికత ప్రజలు, ఆప్షన్ 3 మెసొపొటేమియా ప్రజలు, ఆప్షన్ 4 చైనా నాగరికత ప్రజలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పలో తవ్వకాలు జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 1930, ఆప్షన్ 2 1821, ఆప్షన్ 3 1822, ఆప్షన్ 4 1923. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టెర్రకోట బొమ్మలు అంటే? ఆప్షన్ 1 చెక్కతో చేసిన బొమ్మలు, ఆప్షన్ 2 కాల్చిన బంకమట్టితో చేసిన బొమ్మలు, ఆప్షన్ 3 సున్నంతో చేసిన బొమ్మలు, ఆప్షన్ 4 విలువైన రాళ్లతో చేసిన బొమ్మలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొహెంజోదారోలో లభించిన నాట్యగత్తె విగ్రహానికి సంబంధించి సరైనది? ఆప్షన్ 1 ఈ నాట్యగత్తె విగ్రహాన్ని కాంస్యంతో చేశారు, ఆప్షన్ 2 ఈ విగ్రహాన్ని నగ్నంగా ఉన్నట్లు చెక్కారు, ఆప్షన్ 3 ఎడమ చేతిని నాట్య భంగిమలో ఉన్నట్లు చెక్కారు, ఆప్షన్ 4 ఈ బొమ్మ చేతికి ఒక్క గాజు కూడా లేదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల ప్రధాన వృత్తి? ఆప్షన్ 1 వ్యవసాయం, ఆప్షన్ 2 పశుపోషణ, ఆప్షన్ 3 ఇటుకల పరిశ్రమ, ఆప్షన్ 4 ఇక్కడ దూదిని తయారు చేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల ప్రధాన పురుష దైవం ఇక్కడ? ఆప్షన్ 1 పశుపతి, ఆప్షన్ 2 బ్రహ్మ, ఆప్షన్ 3 విష్ణు, ఆప్షన్ 4 భద్రుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప నాగరికత ఆర్యుల దండయాత్ర వల్ల పతనమైందని అభిప్రాయపడిన వారు? ఆప్షన్ 1 సర్ జాన్ మార్షల్, ఆప్షన్ 2 సర్ మార్టిమన్ వీజర్, ఆప్షన్ 3 కెన్నెత్ కెనడీ, ఆప్షన్ 4 ప్రొఫెసర్ సెంకా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ప్రజలు పూజించిన జంతువు ఏది? ఆప్షన్ 1 గుర్రం, ఆప్షన్ 2 ఎద్దు, ఆప్షన్ 3 విరామ్, ఆప్షన్ 4 మూపరం గల ఎద్దు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హరప్ప ప్రజల్లోని 4 దశల్లో ఉజుల హరప్ప దశ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 మొదటి, ఆప్షన్ 2 రెండవ, ఆప్షన్ 3 మూడవ, ఆప్షన్ 4 నాలుగవ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత దక్షిణ సరిహద్దు ఏది? ఆప్షన్ 1 సుంతర్ జెందర్, ఆప్షన్ 2 మోహర్మార్, ఆప్షన్ 3 దైమాబాద్, ఆప్షన్ 4 మాండా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల ప్రధాన వినోదం? ఆప్షన్ 1 ఎద్దుల పోటీలు, ఆప్షన్ 2 నాట్యం, ఆప్షన్ 3 సంగీతం, ఆప్షన్ 4 చదరంగం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.